ఇంత పోరాటం చేసినటువంటి వ్యక్తి కనీసం ఒక కార్పొరేషన్ చైర్మన్ అనేటువంటిదో లేకపోతే ఒక బీసీ కమిషనో లేకపోతే ఎలాంటివి లేవు అనేటువంటి ఒక బాధను ఎట్లా ఈ ప్రశ్న ఎవరి నుంచి రావట్లేదా మీకు ఇప్పటివరకు? నాకు కార్పొరేషన్ నాకు చట్టసభలో అడుగు పెట్టాలా, ప్రజల కోసం మంచి చట్టాలు చేయాలా, ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా ఒక అధికార పక్షంలో ఉంటే, ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షం మీద ఒత్తిడి తెచ్చైనా మంచి చట్టాలు చేయించేటువంటి రీతిలో పనిచేయాలని చెప్పని. సో ఈ కార్పొరేషన్లు, ఈ కమిషన్లు నేను ఎన్నడూ కోరుకోలే, అవి కావాలని చెప్పని నేను అనుకోను. బికాజ్ ఐ హ్యావ్ డన్ మచ్ బిగ్గర్ పొజిషన్స్ దెన్ దాట్. సత్యం కంప్యూటర్స్లో ఆ రోజుల్లో 2007లో ఇఫ్ ఐ వాజ్ జనరల్ మేనేజర్, ఇఫ్ ఐ వాజ్ డైరెక్టర్ హెచ్ఆర్ ఫర్ హిటాచి, దట్ బిగ్ పొజిషన్స్ దెన్ దిస్. సో అట్లా చట్టసభ పోవడమే రాజకీయంలో ఒక కీలకమైనటువంటి ఒక మలుపు. అది కావాలని కోరుకుంటున్నా. అది ఎప్పుడో ఒకరోజు వస్తుంది. దురదృష్టం గవర్నర్ గారు, పాత గవర్నర్ గారు ఆమె కుట్రతోటో కుతంత్రంతోటో మొత్తానికి ఆవిడ చేయలేదు. కోర్టులో పోయినాం, కొట్లాడినాము. కోర్టు మాకు మోరార్లెస్ ఫేవరబుల్ తీర్పు ఇచ్చింది. కనీసం మరి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజ్యాంగ రక్షకులైనటువంటి ఒక గవర్నర్లు మరి ఆ కోర్టు తీర్పును అమలు పరచరా అని చెప్పని ఆబగా ఎదురు చూస్తున్నాం. సో ఎన్నడో ఒకనాడు జస్టిస్ జరుగుతుందేమో అనుకుంటున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ వన్ థింగ్ ఈజ్ షూర్, 16 years దాటిపోయినాయి, 17 years దగ్గర ఈ జర్నీలో. ఐఎమ్ యాక్టివ్, ఐఎమ్ నాట్ డెడ్. నేను ప్రజల కోసం మాట్లాడుతున్నా. ప్రతిపక్షంలోనే ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమంలో ప్రతిపక్షంలోనే ఉన్నా. ప్రజారాజ్యం అంటే అది కాంగ్రెస్లో మెర్జ్ అయిపోయింది, ఆ పార్టీ మనుగడ లేదు. నేను ప్రజారాజ్యంలో ప్రతిపక్షంలోనే ఉన్నాను, టీఆర్ఎస్లో ప్రతిపక్షంలో ఉన్నా, కాంగ్రెస్లో ప్రతిపక్షంలో ఉన్నా, ఇవాళ బీఆర్ఎస్లో కూడా ప్రతిపక్షంలోనే ఉన్నా. సో ఇట్స్ ఆల్సో గోల్డెన్ ఆపర్చునిటీ. పాలిటిక్స్లో బోత్ సైడ్స్ కదా, రెండు ఇంపార్టెంట్. నాణానికి రెండు వైపులు అన్నట్టుగా రాజకీయానికి అధికార ప్రతిపక్షం రెండు కూడా. ఖైరతాబాద్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేయబోతున్నాడా శ్రావణ్ దాసోజీ అంటే ఏం సమాధానం చెప్తారు? ప్రయత్నాలు ఏం లేవు. నేను గతంలో పోటీ చేసిన కాబట్టి ఈసారి కూడా పోటీ చేయాలా అని చెప్పని అనుకుంటాను. కాకపోతే ఏంటంటే పార్టీ ఏమనుకుంటున్నది ఇంపార్టెంట్. కేసీఆర్ గారు ఏం ఆలోచిస్తున్నారు, కేటీఆర్ గారు ఏం ఆలోచిస్తున్నారు అనేది ముఖ్యం. వాళ్ళ ఆదేశాల మేరకు తప్పనిసరిగా అవకాశం ఇస్తే తప్పనిసరిగా పోటీ చేస్తాను. ఏప్రిల్ 27వ తారీఖు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చబోతున్నారు అనేటువంటి కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నిజంగానే అది జరగాల్సినటువంటి అవసరం ఉందనిపిస్తుందా? అదే రోజు ఏమైనా పెట్టుకున్నారా ముహూర్తాన్ని? దానిపైన ఇంకా సమాచారం లేదండి. ఇది కేవలం మీడియాలో ఉన్నటువంటి ఒక స్పెక్యులేషన్స్ మాత్రమే. కాకపోతే అక్కడిక్కడ మాత్రం ఒక ప్రెషర్ అయితే ఉంది. టీఆర్ఎస్గా మారితేనే బాగుంటుందేమో అనేటువంటిది ఒక భావన చాలామంది కార్యకర్తల్లో ఉంది, ప్రజల్లో కూడా ఉంది. కాబట్టి మరి కేసీఆర్ గారు అన్నీ తెలిసినటువంటి ఒక నాయకులు వారు ఏం ఆలోచిస్తున్నారో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అధినేతకు సంబంధించినటువంటి బస్సు యాత్ర కూడా ప్రారంభించబోతున్నారు. ఏప్రిల్ 22 నుంచి ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి సమరంలో బస్సు యాత్ర రూపకంగా వెళ్ళబోతున్నారు. దానిలో ముఖ్యంగా ఎలాంటి విషయాలను ముందుకు తీసుకోబోతున్నారు? ప్రతిసారి మేనిఫెస్టో రూపకంగా వచ్చేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కనీసం ఈ పార్లమెంట్ నియోజకవర్గాలలో మేము ఏం చేయబోతున్నటువంటి విషయాన్ని కనీసం ఎక్కడ ప్రస్తావించట్లేదు కదా. లేదు, స్థానికంగా పోటీలో ఉన్నటువంటి ఆయా పార్లమెంట్ సభ్యులు వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళు ఎంపీలుగా గెలిస్తే ఏం చేయాలా, ఏం చేస్తామనేటువంటిది వాళ్ళు స్థానికంగా మేనిఫెస్టో ఇస్తూ ఉన్నారు. బట్ యాజ్ అ పార్టీ, బికాజ్ వీఆర్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ పవర్ ఇన్ ఢిల్లీ, సో యాజ్ అ పార్టీ టు రిలీజ్ ఎ నేషనల్ మేనిఫెస్టో ఇట్ డజంట్ మేక్ సెన్స్. బట్ కాన్స్టిట్యున్సీ స్పెసిఫిక్ క్యాండిడేట్స్ విల్ సర్టన్లీ టాక్ అబౌట్. మేము అధికారంలోకి వస్తే ఇచ్చేస్తామని చెప్తున్నారు. అది కన్స్ట్రక్టివ్గా మీ ముందు కనబడుతుంది. రెండవది, బస్ యాత్రలో ఏం చెప్పాలా, ఏం చెప్తున్నామనేది మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే, ఒకటి కేసీఆర్ గారు తన 10 సంవత్సరాల కాలంలో సాధించినటువంటి ఒక ప్రగతి. రెండు, ఈ 5 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మూర్ఖమైనటువంటి ఒక పరిపాలన, తద్వారా ప్రజలు పడుతున్నటువంటి ఒక బాధలు, ప్రజల బాధలను ఎత్తిచూపుతూ, ప్రజల కష్టాలను ఎత్తిచూపుతూ తెలంగాణను కాపాడుకోవడం, తెలంగాణ అస్తిత్వాన్ని మనం కొట్లాడి తెచ్చుకున్నాం. తెలంగాణ ఇది ఆషామాషి స్టేట్ కాదు. ఇది ఈ స్టేట్ను రిమార్కబుల్గా వరి పండిస్తే కష్టం అనుకున్నటువంటి ఒక స్టేట్లో ఇవాళ వరి కంట్రీలో టాప్ ప్రొడక్షన్గా కేసీఆర్ తీర్చిదిద్దు. అటువంటి స్టేట్ ఇవాళ పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. దీన్ని మనం కాపాడుకోవాలా. కాబట్టి తెలంగాణ ప్రగతిని కాపాడుకోవాలా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలా, గతంలో సాధించినటువంటి ఒక అభివృద్ధిని మళ్ళా కూడా ఒక త్వరితగతిన ఇంకా కూడా అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపే విధంగా కేసీఆర్ గారి ప్రచార సరళి ఉంటుందని నేను భావిస్తున్నాను.